సో హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. అండ్ ఈ వీడియో ఈరోజు మన సెకండ్ వీడియో. అంటే ఈరోజు నేను మధ్యాహ్నం ఆల్రెడీ ఒక ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసినాను. అండ్ ఆ వీడియోలో నేను మీ అందరికీ అంటే మన రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ అసలు జరుగుతుందా జరగదా దానిపైన నేను మీ అందరికీ కొంచెం క్లారిటీ ఇచ్చినాను ఈరోజే మన ఫస్ట్ వీడియోలో. సో మీరు ఎవరెవరు ఈరోజు మన ఫస్ట్ వీడియో చూడలేదో వాళ్ళు కంపల్సరీ ఆ వీడియోని చూడండి. నాకు కావాలంటే ఆ వీడియోకి ఈ వీడియో లాస్ట్లో పెట్టేస్తాను, ఓకే. అండ్ గాయస్, అంతేకాదు ఈరోజు ఈ వీడియో లాస్ట్లో నేను మన బ్రేవ్ వార్డ్, స్పెషల్లీ మన బ్రేవ్ వార్డ్ ఫ్యాన్స్ కోసం ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ ఉంది. ఎస్ గాయస్, స్పెషల్లీ మన ద ఫీల్డ్ మన బ్రేవ్ వార్డ్ ఫ్యాన్స్ కోసం ఈరోజు ఈ వీడియోలో ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ ఉంది లాస్ట్లో. సో అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి, ఓకే. సో ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా అప్డేట్స్లోకి వచ్చేద్దాం. సో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే మన ప్యాట్ మెకాఫీ. ఎస్ గాయస్, చూడండి, మీకు కూడా తెలుసు రీసెంట్లీయే మన రాయల్ రంబల్లో హ్యాస్ ఏ స్పెషల్ కామెంటర్గా రిటర్న్ చేసినారు మన ప్యాట్ మెకాఫీ. అంటే వన్ టైం కామెంటరీ చేయడానికి ఒక స్పెషల్ కామెంటరీ కోసం వచ్చినారనమాట మన ప్యాట్ మెకాఫీ. అండ్ మీకు కూడా తెలుసు అంటే మన 30 minutes రాయల్ రంబల్ మ్యాచ్లో 22 ప్లేస్లో అంటే 22 నెంబర్ పైన మన ప్యాట్ మెకాఫీది థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది. అంటే మన ప్యాట్ మెకాఫీ ఇక్కడ కామెంటరీ చేస్తున్నారు. అండ్ ఒకటిసారి మన ప్యాట్ మెకాఫీ 30 minutes రాయల్ రంబల్ మ్యాచ్లో 22nd ప్లేస్ పైన అక్కడ మన ప్యాట్ మెకాఫీ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది. అండ్ అందరూ షాక్ అనమాట. అంటే కామెంటర్స్ అందరూ షాక్, మైకిల్ గోల్బీ షాక్, మన ప్యాట్ మెకాఫీ షాక్ అయినారు. అండ్ మన ప్యాట్ మెకాఫీ రింగ్లో వచ్చినారు కానీ ఫైట్ చేయలేదు. అంటే సొంతంగా ఎలిమినేట్ అయిపోయినారు అనమాట. అంటే ఫైట్ చేయకుండానే అంటే స్వయంగా ఎలిమినేట్ అయిపోయినారు మన ప్యాట్ మెకాఫీ. సో దీనిపైన మనకు ఒక అప్డేట్ వచ్చింది అనమాట. అండ్ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారము మన ప్యాట్ మెకాఫీకి అసలు ఐడియానే లేదంట. ఎస్ గాయస్, అంటే మన ప్యాట్ మెకాఫీ రాయల్ రంబల్ అయిపోయిన తర్వాత ఒక మాట చెప్పినారు. అండ్ అది ఏంటంటే అసలు మన ప్యాట్ మెకాఫీకి కొంచెం ఐడియా లేకుండా అంట. అంటే ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదంట. అంటే మన ప్యాట్ మెకాఫీ 22 ప్లేస్ పైన రాయల్ రంబల్ ఎంట్రీ తీసుకుంటారని అసలు ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదంట. అది సర్ప్రైజ్ ఉందంట మన ప్యాట్ మెకాఫీ కోసం. ద గేమ్ ట్రిపుల్ హెచ్ సర్ప్రైజ్ ఇచ్చి పడేసినారు మన ప్యాట్ మెకాఫీకి. సో కొంచెం ఈ ఐడియా లేకుండా అని చెప్పినారు. కానీ మీకు తెలుసా గాయస్, అంటే మన ప్యాట్ మెకాఫీ అంటే 22nd ప్లేస్ పైన ఎంట్రీ అయింది కదా. సో అప్పుడు ఫ్యాన్స్ అంటే మన రాయల్ రంబల్ అయిపోగానే ఫ్యాన్స్ చాలా కోపం చూపించినారన్నమాట. అంటే ప్యాట్ మెకాఫీకి ఎందుకు రాయల్ రంబల్లో మీరు యాడ్ చేసినారు? అంటే ప్యాట్ మెకాఫీ కనీసం ఫైట్ బి చేయలేదు. సో ఫైట్ చేయలేని సూపర్ స్టార్ అసలు మీరు ఎందుకు యాడ్ చేసినారు, ఎందుకు అవకాశం ఇచ్చినారు? కావాలంటే మీరు మన చాడ్ గేబుల్ గా చూడండి. చాడ్ గేబుల్ మామూలు సూపర్ స్టార్ కాదు, చాలా మంచి సూపర్ స్టార్. సో చాడ్ గేబుల్ లాంటి సూపర్ స్టార్కి మీరు రాయల్ రంబల్లో యాడ్ చేయొచ్చు కదా అని చాలామంది ఫ్యాన్స్ కోపం చూపించినారు. అండ్ అంతేగా చాలామంది ఫ్యాన్స్ ఇక చాలా సూపర్ స్టార్స్ పేరు చెప్పినారు. అండ్ ఎస్పెషల్లీ మన ఇండియన్ ఫ్యాన్స్ అయితే జిందర్ మహల్ లాంటి సూపర్ స్టార్కి మీరు వాడుకున్నారు, రాక్తో సెగ్మెంట్ ఇచ్చినారు, సెత్ రాల్స్ ఇచ్చినారు. అండ్ మీరు రాయల్ రంబల్ 30 minutes రాయల్ రంబల్ మ్యాచ్లో మీరు జిందర్ మహల్ లాంటి సూపర్ స్టార్కి ఎందుకు యాడ్ చేయలేదని చాలామంది ఫ్యాన్స్ రకరకాల కోపం చూపిస్తున్నారు మన గేమ్ ట్రిపుల్ హెచ్ పైన. సో ఇప్పుడు మీరు చెప్పండి, అంటే ఫ్యాన్స్ కరెక్టా రాంగా? అంటే ఫ్యాన్స్ కోపం చూపిస్తున్నారు గేమ్ ట్రిపుల్ హెచ్ పైన. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఫ్యాన్స్ కరెక్టా రాంగ్? మీరు కామెంట్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మీరు నాకడితే మాత్రం చూడండి, అంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్ చాలా పెద్ద మిస్టేక్ చేసినారు. అంటే కరెక్ట్గా బుక్ చేయలేదు ఈసారి 30 minutes రాయల్ రంబల్ మ్యాచ్. సో నా ప్రకారం అయితే ఫ్యాన్స్ కరెక్ట్. సో ఇప్పుడు మీ ప్రకారం మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్, ఓకే. సో మన ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో లాస్ట్ ఒక ఎంట్రీ అయిపోయింది మన లీవ్ మోర్గన్ది. సో లీవ్ మోర్గన్ని చూసి చాలా మంది ఫ్యాన్స్ హ్యాపీ అయినారు, అంత బాగానే ఉండే. అండ్ మీకు తెలుసా నిన్న రాయల్ రంబల్లో అంటే మన ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు మన లీవ్ మోర్గన్కి అక్కడ ఉన్న ఫ్యాన్స్ ట్రెండ్ బి చేసినారు సోషల్ మీడియాలో. అంటే లీవ్ మోర్గన్ రావాలని ట్రెండ్ బి నడిపించినారు. అండ్ లీవ్ మోర్గన్ వచ్చింది, అంత బాగానే ఉంది. అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడుతూ చూడండి, మన WWE దగ్గర లీవ్ మోర్గన్ కోసం చాలా జబర్దస్త్ చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయంట. ఇప్పుడు చూడండి, బిగ్ ప్లాన్స్ అన్నప్పుడు అది ఇప్పుడే ఇమీడియట్ యాక్టివ్ కావు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ రసల్ మేనియా నడుస్తుంది, రోడ్ టు రసల్ మేనియా ఆల్రెడీ కొన్ని స్టోరీస్ నడుస్తున్నాయి. సో స్టోరీస్ మధ్యలో లీ మోర్గన్కి మేబీ పొజిషన్ ఇస్తారు, లేదంటే రసల్ మేనియా తర్వాత ఇస్తారు. ఎందుకంటే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం, అంటే కన్ఫర్మ్ అప్డేట్ అనమాట, రూమర్ కాదు. సో మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం లీ మోర్గన్ కోసము WWE దగ్గర చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయంట. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీ ప్రకారం ఈ రసల్ మేనియాలోనే మన లీ మోర్గన్ ఒక మంచి జబర్దస్త్ మ్యాచ్, ఒక మంచి పుష్ మ్యాచ్లో బుక్ చేస్తే మంచిగా ఉంటుందా, లేదంటే రసల్ మేనియా తర్వాతనే మంచిగా అంటే కొంచెం సాలిడ్గా బుక్ చేస్తే మంచిగా ఉంటుంది? గాయస్, మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు మీకు కూడా తెలుసు మన నయోమి రిటర్న్ చేసింది మన రాయల్ రంబల్ మ్యాచ్లో. సో రిటర్న్ చేసిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ మనసులో క్వశ్చన్ ఉండే. అండ్ క్వశ్చన్ ఏంటంటే నయోమి ఓన్లీ వన్ టైం అపీరియన్స్ కోసం రిటర్న్ చేసిందా, లేదంటే ఇక మొత్తంకే రిటర్న్ చేసిందా మన WWE అని చాలామంది ఫ్యాన్స్ మనసులో చిన్న క్వశ్చన్ ఉండే. సో ఈ క్వశ్చన్కి మన WWE ఆన్సర్ ఇచ్చేసింది. ఎందుకంటే మన WWE వెబ్సైట్ పైన అంటే మన నయోమికి వాళ్ళు యాడ్ చేసినారు మళ్ళీ ఒకసారి. సో దీని అర్థం ఏంటంటే మన నయోమి ఇప్పుడు ఒక అఫీషియల్గా WWE
సూపర్ స్టార్. అంటే దీని అర్థం ఏంటంటే మన నేఓమి మన డబ్ల్యూడబ్ల్యూతో ఒక న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసింది. కానీ ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మన నేఓమి రా సూపర్ స్టారా లేదంటే స్మాక్ డౌన్ సూపర్ స్టారా, అది మనకి ఇన్ ఫ్యూచర్ తెలిసిపోతుంది. బట్ ప్రెజెంట్ కోసం గుడ్ న్యూస్ ఏంటంటే మన నేఓమిది రిటర్న్ వన్ టైమ్ అపిరెన్స్ కాదు, అంటే ఇప్పుడు మొత్తంకి రిటర్న్ చేశాను అనమాట. అండ్ మనకి రెగ్యులర్గా మన డబ్ల్యూడబ్ల్యూలో మన నేఓమి కనిపిస్తుంది, మనకి కొన్ని రూమర్స్ అప్డేట్స్ వస్తున్నాయి బాస్. ఓకే, అండ్ బాస్ అంతేకాదు, అంటే మన ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచింది ఇంకెవరు కాదు మన బేలీ. మీ అందరికీ ఒకటి తెలుసు. సో 30 ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ నిజం చెప్పాలంటే డిజర్వింగ్ సూపర్ స్టార్ మన బేలీ. సో బేలీ గెలిచినందుకైతే చాలామంది ఫ్యాన్స్ హ్యాపీ అయినారు, అంత బాగానే ఉండే. కానీ మీకు తెలుసా మన బేలీ ఓన్లీ మ్యాచ్ గెలవలేదు, మన బేలీ 30 ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో చాలా పెద్ద రికార్డ్ సెట్ చేసింది బాస్. అంటే ఆ రికార్డ్ ఏంటంటే మన బేలీ ఎక్కువ టైం కోసం అంటే మన ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో ఇంతకుముందు మన రియా రిప్లీది ఒక రికార్డ్ ఉండే అనమాట, 56-57 మినిట్ ఏదో రికార్డ్ ఉండే మన రియా రిప్లీది. అంటే అంత టైం రింగ్లో స్పెండ్ చేసి అనమాట. కానీ మన బేలీ గురించి మాట్లాడితే మన బేలీ నియర్లీ 63 మినిట్స్ వరకు, ఎస్ గైస్ గంట పైన, అంటే మన బేలీ 63 మినిట్స్ అండ్ 3 సెకండ్స్ వరకు మన బేలీ రింగ్లో ఫైట్ చేసింది. సో మామూలు మాటగా గంట పైన 30 ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో మన బేలీ ఫైట్ చేసింది. సో చాలా పెద్ద రికార్డ్ సెట్ చేసి అనమాట మన బేలీ. అండ్ ఈ రికార్డ్ ఏంటంటే మన ఉమెన్స్లో అంటే ఐరన్ ఉమెన్ అని ఒక పేరు వచ్చేసింది ఇప్పుడు మన బేలీకి. అంటే లైక్ ఐరన్ మ్యాన్ మ్యాచ్, అంటే మన సూపర్ స్టార్ చాలాసేపు టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి ఐరన్ మ్యాన్ అని చెప్తారు. సో మన అంటే మన బేలీ గురించి మాట్లాడితే మన ఉమెన్స్ మ్యాచ్లో రాయల్ రంబల్ మ్యాచ్లో మన బేలీ 63 మినిట్స్ పైన ఫైట్ చేసింది. సో అందుకనే ఒక ఐరన్ ఉమెన్ అని పేరు వచ్చింది అనమాట మన బేలీకి. అండ్ అందుకే ఇంతకుముందు మన రియా రిప్లీ రికార్డ్ ఉండే కదా, సో ఆ రికార్డ్కి మన బేలీ బ్రేక్ చేసింది. అండ్ అంతేకాదు మన బేలీ ఊరికే రియా రిప్లీకి ఛాలెంజ్ చేస్తాను, రియా రిప్లీకి ఛాలెంజ్ చేస్తాను చెప్తుంది కదా. సో దానిపైన మన రియా రిప్లీవి ఆన్సర్ ఇచ్చింది. అంటే మన రియా రిప్లీవి ఒక టైప్లో ఇక రియాక్ట్ అయ్యింది. సో మన రియా రిప్లీ ఏమని చెప్పింది అంటే, సరే ఒకవేళ బేలీ నన్ను చూస్ చేస్తే మాత్రం, అంటే ఇప్పుడు మన బేలీ దగ్గర అవకాశం ఉంది కదా, అంటే మన బేలీ ఇప్పుడు రియా రిప్లీకి చూస్ చేస్తా, అంటే ఇయో స్కైకి చూస్ చేస్తుందా, అంటే మన ఉమెన్స్ వరల్డ్ టైటిల్ కోసం వెళ్తా, లేదంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ ఛాంపియన్షిప్ కోసం వెళ్తా, ఇప్పుడు మన బేలీ చేతులు ఉందన్నమాట. సో రియా రిప్లీ ఏమని చెప్పింది అంటే, ఒక్కవేళ బేలీ అంట రియా రిప్లీకి చూస్ చేస్తే మన రియా రిప్లీ రెడీ ఉందంట ఏ మ్యాచ్ కోసము, ఐరన్ ఉమెన్ మ్యాచ్ కోసం రెడీ ఉందంట మన రియా రిప్లీ. ఎందుకంటే రియా రిప్లీ రికార్డ్ బ్రేక్ అయిపోయింది. సో అందుకే మన రియా రిప్లీ ఏమని చెప్పాను అంటే, బేలీతో ఒకవేళ బేలీ రియా రిప్లీకి చూస్ చేస్తే మాత్రం మన రియా రిప్లీ బేలీతో ఒక ఐరన్ ఉమెన్ మ్యాచ్లో ఫైట్ చేయడానికి రెడీ రసల్ మేనియాలో అని మన రియా రిప్లీ చెప్పింది. కానీ చూడండి నాకడితే మాత్రం మన బేలీ రియా రిప్లీకి ఛాలెంజ్ చేస్తాను చెప్పింది. అండ్ ఛాలెంజ్ చేసినట్టు చేస్తుంది. బట్ అంటే కొన్ని రూమర్స్ ఏమంటున్నారంటే, స్పెషల్ నాకేమనిపిస్తుంది అంటే మన బేలీ స్పెషల్లీ అంటే మన యుఎస్ కాయ్తోనే ఫైట్ చేస్తే రసల్ మేనియా. ఎందుకంటే డ్యామేజ్ కంట్రోల్ కోసం బేలీకి చాలా కష్టపడ్డది. బట్ డ్యామేజ్ కంట్రోల్ మెంబర్ సరిగ్గా అంటే ఆ రెస్పెక్ట్ ఇస్తలేరు మన బేలీకి. అండ్ యుఎస్ కాయ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్, సో డ్యామేజ్ కంట్రోల్ మెంబర్ కదా. సో అందుకని మన ఏదో ఒకటి జరుగుతుందన్నమాట. సో మన బేలీ యుఎస్ కాయ్తోనే ఫైట్ చేస్తుంది రసల్ మేనియాలో. సో రియా రిప్లీతో ఫైట్ చేస్తే మాత్రం రియా రిప్లీ అంట ఐరన్ ఉమెన్ మ్యాచ్ కోసం రెడీ అంట. సో ఇప్పుడు మీరు ఏ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన గుంథర్ గురించి. గాయస్ నేను మందికి ఈ రోజే మధ్యాహ్నం ఒక వీడియోలో మన గుంథర్ అపోనెంట్స్ పైన కొన్ని రూమర్స్ వచ్చినాయి. సో ఆ రూమర్స్ గురించి నేను మందికి ఈ రోజు మధ్యాహ్నం ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ బాస్ ఈ రోజు అసలు అంటే ఇప్పుడు సెకండ్ వీడియోలో గుంథర్ గురించి మనం మరోసారి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియో చెప్పినాను. అండ్ ఏంటంటే మన మేబీ మన డబ్ల్యూడబ్ల్యూఈ గుంథర్ వర్సెస్ మన బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ బుక్ చేయొచ్చు రసల్ మేనియాలో అని ఆల్రెడీ చెప్పినాను. అండ్ ఎందుకంటే మన బ్రాక్ లెస్నర్ ప్లేస్లో వచ్చినారనమాట మన బ్రాన్ బ్రేకర్. అండ్ హైలైట్ ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలిసి, అండ్ అది ఏంటంటే లాస్ట్ టైం మన గుంథర్కి పిన్ చేసింది ఇంకెవరు కాదు మన బ్రాన్ బ్రేకర్ అంట. ఎస్ గైస్, అంటే లాస్ట్ టైం మన గుంథర్ చాలా టైం నుంచి పిన్ కాలేదు. సో లాస్ట్ టైం మన బ్రాన్ బ్రేకరే పిన్ చేసినారంట మన గుంథర్కి. సో క్లియర్లీ చెప్పాలంటే ఒక స్టోరీ కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఇంతకు ముందు మన బ్రాన్ బ్రేకర్ పిన్ చేసినారు, సో ఇప్పుడు పిన్ చేసిన అంత పెద్ద మాట అనిపేది అనమాట. సో అందుకని బ్రాన్ బ్రేకర్ ఒక కరెక్ట్ అపోనెంట్ కావచ్చు గుంథర్, కానీ ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీ ప్రకారం మన ద బీస్ట్ వచ్చి ఫైట్ చేసిన మంచిదా గుంథర్తో, లేదంటే ఎలెనైటా, లేదంటే మన బ్రాన్ బ్రేకర్ ఫేమస్ గాయస్ మీ ప్రకారము రసల్ మేనియాలో మన గుంథర్ ఏ సూపర్ స్టార్తో ఫైట్ చేస్తే మంచిగా ఉంటుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. కానీ బ్రాన్ బ్రేకర్ అని కొన్ని రూమర్స్ మాత్రం చాలా దబాయించి వస్తున్నాయి. ఓకే.
సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ గురించి. సో కోడీ రోడ్స్ రాయల్ రంబల్ గెలిచిన తర్వాత చాలా మంది ఫ్యాన్స్ హ్యాపీ అయినారు అండ్ కొంతమంది ఫ్యాన్స్ హ్యాపీ కాలేదు. బట్ మన కోడీ రోడ్స్ బ్రదర్ అంటే మన డస్టిన్ రోడ్స్ చాలా హ్యాపీ అయిపోయినారు. అండ్ మన డస్టిన్ రోడ్స్ రియాక్షన్ ఏందో చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో మన డస్టిన్ రోడ్స్ ఏం రాసిన అంటే ఐ లవ్ యూ బ్రదర్ అని రాసినారు. సో ఇప్పుడు నో గో అంటే ఇప్పుడు హ్యాష్ ఫినిష్ ద స్టోరీ అంటే ఇప్పుడు ఈ స్టోరీని ఫినిష్ చేసి పడేసాయి అండ్ మన రోడ్స్ లెగసీని కొంచెం టాప్లో తీసుకెళ్ళిన ఒక టైప్లో మన డస్టిన్ రోడ్స్ రియాక్షన్ అనమాట. అంటే ఇప్పుడు ఈ స్టోరీ ఫినిష్ చేసి పడే అని మన కోడీ రోడ్స్ బ్రదర్ డస్టిన్ రోడ్స్ రియాక్షన్. అండ్ గైస్ అంతేకాదు ఇప్పుడు చాలామంది అంటే మన కోడీ రోడ్స్ రాయల్ రంబల్ గెలవంగానే చాలామంది ఫ్యాన్స్ నారాజ్ అయినారు కదా. సో అలాంటి ఫ్యాన్స్ కోసం అంటే ఆల్రెడీ ఇప్పుడు అంటే రాయల్ రంబల్ అయిపోయిన తర్వాతనే మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఒక జబర్దస్త్ ఆన్సర్ ఇచ్చేసినారు. అంటే మీ మనసులో వచ్చిన క్వశ్చన్ ఉండే కదా, అంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్ కోడీ రోడ్స్కి ఎందుకు బుక్ చేసిన అంటే కోడీ రోడ్స్కి ఇంత పుష్ ఎందుకు ఇస్తుండు, గేమ్ ట్రిపుల్ హెచ్ ఎందుకు అసలు ఇంత పుష్ ఇస్తుండు కోడీ రోడ్స్కి, కోడీ రోడ్స్ అంటే డిజర్వింగ్ కాదని చాలా మంది ఫ్యాన్స్ ఈ టైప్లో కామెంట్ చేసినారు కదా. సో ఇప్పుడు చూడండి అలాంటి ఫ్యాన్స్ అంటే అందరికి వస్తాం మన గేమ్ ట్రిపుల్ హెచ్ అంటే ఆల్రెడీ రిప్లై ఇచ్చేసినారు. సో మన గేమ్ ట్రిపుల్ హెచ్ ప్రకారం అంట ఎవరు లేరంట, అంటే ఇంత డెడికేటెడ్ అంటే బిజినెస్ కోసము ఇంత లవ్ అంటే ఎవరు చూపారంట అంటే కోడీ రోడ్స్ ఒక డిజర్వింగ్ అంట. ఎందుకంటే కోడీ రోడ్స్ చాలా డెడికేటెడ్ మనిషి అంట. కోడీ రోడ్స్ ఈ బిజినెస్ కోసం చాలా రెస్పెక్ట్ చూపిస్తారంట. అండ్ బాస్ అంతేకాదు ఈ బిజినెస్ అంటే కోడీ రోడ్స్కి చాలా ప్రేమ చాలా డెడికేషన్ ఉంది. సో అందుకనే కోడీ రోడ్స్ ఒక రైట్ పర్సన్ అంట మన గేమ్ ట్రిపుల్ హెచ్ ప్రకారము. అండ్ అంతేకాదు ట్రిపుల్ హెచ్ ప్రకారము కోడీ రోడ్స్ ఈ డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యూచర్ అంట. అండ్ అంతేకాదు మన ట్రిపుల్ హెచ్కి మన కోడీ రోడ్స్ ఈ డెడికేషన్ అంటే ఈ ప్రేమ అంటే చాలా ఇష్టము. సో మన ట్రిపుల్ హెచ్కి అంట కోడీ రోడ్స్ పైన చాలా గర్వంగా ఉంది. అండ్ మన కోడీ రోడ్స్ డాడ్కి చాలా గర్వంగా ఉండొచ్చు అని మన గేమ్ ట్రిపుల్ హెచ్ చెప్పినారు. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది అంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్ కోడీ రోడ్స్కి ఎందుకు ఇంత పుష్ ఇచ్చినారో మన అంటే మన ట్రిపుల్ హెచ్ ఆన్సర్ ఇచ్చేసినారు. సో ఇప్పుడు మన ట్రిపుల్ హెచ్ ఆన్సర్ పైన మీరేం చెప్పాలనుకుంటున్నారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ది వైపర్ ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ గురించి. సో చూడండి ప్రెజెంట్ కోసం అయితే మన ర్యాండీ ఆర్టన్ నెక్స్ట్ అపోనెంట్ గురించి మాట్లాడితే మేబీ సోలో సికోవా కావచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి బాస్. ఎస్ అంటే సోలో సికోవా మేబీ మన ర్యాండీ ఆర్టన్ నెక్స్ట్ అపోనెంట్ కావచ్చు అని ఇలాంటి రూమర్స్ బి వస్తున్నాయి. అండ్ బాస్ అంతేకాదు నేను ఇందాక కోడీ రోడ్స్ గురించి మాట్లాడినప్పుడు ఇంకొక అప్డేట్ చేయడం మర్చిపోయినా. అండ్ అది ఏంటంటే మన జాన్ సీనా సోషల్ మీడియాలో నిన్ననే అంటే మన కోడీ రోడ్స్ది ఒక ఫోటోని షేర్ చేసిన చూడొచ్చు మీ స్క్రీన్ పైన. మన జాన్ సీనా కోడీ రోడ్స్ది ఫోటో షేర్ చేసినారు అండ్ ఒక టైప్లో ఫినిష్ ద స్టోరీ అని ఒక టైప్లో హింట్ ఇస్తున్నారు మన జాన్ సీనావి. సో ఇప్పుడు మీరేమంటారు అంటే జాన్ సీనావి సపోర్ట్ చేస్తున్న ఒక టైప్లో కోడీ రోడ్స్కి. సో ఇప్పుడు మీరేమంటారు మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు. అండ్ బాస్ అంతేకాదు ఇంకొక హైలైట్ ఏంటంటే మన బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ రీసెంట్లీ రాయల్ రంబల్లో హీల్ టర్న్ చేసినారు కదా. అంటే క్లియర్లీ చెప్పినారు సీఎం పంక్ అంటే లాస్ట్ ఒక మాట చెప్పినారు, నేను 10 సంవత్సరాల తర్వాత ఈ డబ్ల్యూడబ్ల్యూఈలో ఈ డస్టీ కొడుకుతో అంటే మన కోడీ ఫాదర్ పేరు చెప్పినారు. సో ఇప్పుడు నేను అంటే ఒక టైప్ ఈ బచ్చగాంతో ఓడిపోనికి వచ్చినానే ఏంది 10 సంవత్సరాల తర్వాత అంత సీన్ లేదని మన సీఎం పంక్ ఈ లైన్ చెప్పినారు కదా. సో అందుకనే చాలా రూమర్స్ ఏమంటారు అంటే మన సీఎం పంక్ హీల్ టర్న్ చేసిన అంటే నిజం చెప్పాలంటే ఒక హీలే అంటే ఒక హీల్ సూపర్ స్టార్ ఇలా మాట్లాడతాడు. సో మన సీఎం పంక్ రీసెంట్లీ రాయల్ రంబల్లో హీల్ టర్న్ చేసినారు. కానీ మా సీఎం పంక్ క్యారెక్టర్ ఎలాంటిది అంటే మా సీఎం పంక్ అంటే ఒక్కోసారి హీల్లా మాట్లాడుతున్నారు, ఒక్కోసారి ఫేస్లా మాట్లాడుతున్నారు. అర్థమైందా? సో అంటే కన్ఫర్మ్ చెప్పలేమో సీఎం పంక్ హీల్ టర్న్ చేసినారని. కానీ రాయల్ రంబల్లో మాత్రం చాలా క్లియర్లీ హీల్ టర్న్ చేసినారు. రాయల్ రంబల్ చాలా క్లియర్లీ బచ్చగాంతో ఓడిపోనికి వచ్చినానే ఏంది నేను 10 సంవత్సరాల తర్వాత అని సీఎం పంక్ చెప్పినారు. సో చూసాం ఇప్పుడు మన సీఎం పంక్ ఆ హీల్ క్యారెక్టర్కి కంటిన్యూ చేస్తారా లేదంటే మళ్ళీ ఒకసారి బే ఫేస్లా మాట్లాడతారా లేదంటే మన హీల్ అంటే రెండు క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. సో ఇప్పుడు ఏదున్నా లేకున్నా ఇది ఫ్యూచర్ తెలిసిపోతాయి మనకి. కానీ సీఎం పంక్ మాత్రం రీసెంట్లీ రాయల్ రంబల్ చాలా క్లియర్లీ ఈ డైలాగ్ చెప్పి హీల్ టర్న్ చేసినారు బాస్. ఓకే అండ్ బాస్ అంతేకాదు మన కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ గురించి మాట్లాడితే ఎందుకంటే తెలుసు కోడీ రోడ్స్ మన రాయల్ రంబల్ గెలవగానే అంటే రోమన్ రైన్స్ సైడ్ చేయి చూపించి పడేసినారు. సో దీని అర్థం ఏంటంటే కంపల్సరీ మనకి రసల్ మేనియాలో రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్యలోనే ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. ఓకే సో ఇప్పుడు ఈ మ్యాచ్ పైన రూమర్స్ ఏమైనా వస్తున్నాయి అంటే ఇక బెట్టింగ్ ఓవర్స్ అంటే ఇంకా మ్యాచ్ ఇంకా అఫీషియల్ కాదు కాబట్టి బెట్టింగ్ ఓవర్స్ అంతా రాలేదు, బట్ రూమర్స్ మాత్రం వచ్చినాయి. సో ఇప్పుడు ఈ మ్యాచ్ పైన ఏమేమి రూమర్స్ వస్తున్నాయో ఆ రూమర్స్ గురించి అంటే నేను మీ అందరికీ కొంచెం లైన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ రూమర్ ఏంటంటే కోడీ రోడ్స్ అంట రోమన్ రైన్స్ తో ఫైట్ చేసినప్పుడు ఈసారి అసలు మేనియాలో
కోడి రోడ్స్ ఓడిపించేస్తారు అండ్ కోడి రోడ్స్ స్టోరీ ఫినిష్ చేస్తారు అండ్ రోమన్ రైన్స్ అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ టైటిల్ ఈ రెస్ల్మేనియాలో ఓడిపోతారని ఇది ఫస్ట్ రూమర్. అండ్ సెకండ్ రూమర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్ రూమర్ ఏంటంటే ది వైపర్ ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ అంట రోమన్ రైన్స్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ మధ్యలో వస్తారంట రెస్ల్మేనియాలో. అండ్ ర్యాండీ ఆర్టన్ వల్లనే కోడి రోడ్స్ ఓడిపోతారంట. ఎస్ గైస్, ఇది ఒక ఇంట్రెస్టింగ్ రూమ్. అంటే ప్రెజెంట్ కోసం ఇది రూమర్స్ బాక్స్ చూడండి. ఇప్పుడు అంటే మన కోడి రోడ్స్ ఇప్పుడిప్పుడే గెలిచినారు కాబట్టి ఎన్నో రూమర్స్ వస్తాయి. ఆ రూమర్స్లో ఇంట్రెస్టింగ్ రూమర్స్ నేను అందరితో షేర్ చేస్తున్నాను. అంటే చెప్పలేము, ఒక్కోసారి ఏ రూమర్ నిజమైపోతే మేము చెప్పలేము. సో ఇప్పుడు మన అంటే రూమర్స్ ప్రకారం ఆ ర్యాండీ ఆర్టన్ వచ్చి అంటే రోమన్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ మధ్యలో వచ్చి అంటే ఒక టైప్లో ఇంటరప్ట్ చేసేస్తారు. అండ్ ర్యాండీ ఆర్టన్ వల్లనే కోడి రోడ్స్ ఓడిపోతారు. ఎందుకంటే ఇలా మధ్యలో పాత స్టోరీ అంటే ఇంకో స్టోరీ ఉంది కదా, అంటే లెగసీ టీం ఉంటే ఒక స్టోరీ ఉంది కదా. సో అంటే నువ్వు ఇప్పుడు వచ్చి అంటే టైటిల్ గెలిచేస్తావు ఏందని ఒక టైప్లో అంటే మా ర్యాండీ ఆర్టన్ పర్ఫెక్ట్గా హీల్ టర్న్ చేస్తారు అండ్ కోడి రోడ్స్కి ఇచ్చి పడేస్తారని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. సో ఈ రూమర్ ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ ఉండే. అండ్ ఆల్రెడీ నేను మీ అందరికీ మార్నింగ్ మధ్యాహ్నం ఒక వీడియోలో ఇంకో రూమర్ గురించి చెప్పేసినాను మన రాక్ పైన. అండ్ బాస్ అంతేకాదు ఇంకొక హైలైట్ రూమర్ ఏంటంటే రోమన్ రైన్స్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ జరిగినప్పుడు ఏమైనా కానీ మన రోమన్ రైన్స్ గెలుస్తారు, కోడి ఓడిపోతారు మళ్ళీ ఒకసారి అని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రూమర్స్ వస్తున్నాయి. నేను మీ అందరితో ఈరోజు ఈ రూమర్స్ ఎందుకు షేర్ చేస్తున్నా అంటే ఇప్పుడు ముందు ఇంకా చాలా రూమర్స్ వస్తాయి. సో ఫస్ట్ రూమర్స్ నేను మీ అందరితో షేర్ చేయాలి కాబట్టి ఫస్ట్ రూమర్స్ ఏమొచ్చినది గుర్తుండాలి కాబట్టి ఫస్ట్ రూమర్స్ నేను మీ అందరితో షేర్ చేసినాను. సో 3 రూమర్స్ చెప్పినాను. ఫస్ట్ ఏమో మన కోడి రోడ్స్ అంటే కోడి రోడ్స్ గెలుస్తారు, మన రోమన్ రైన్స్ ఓడిపోతారు. సెకండ్ రూమర్ ఏమో ర్యాండీ ఆర్టన్ వల్ల మేబీ కోడి రోడ్స్ ఓడిపోవచ్చు. థర్డ్ రూమర్ ఏమో అంటే ఏమైనా కానీ రోమన్ రైన్స్ గెలుస్తారు అండ్ మన కోడి రోడ్స్ ఓడిపోతారు మళ్ళీ ఒకసారి అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. అండ్ ఇంకో రూమర్ గురించి నేను అందరికీ ఆల్రెడీ మన ఈరోజు ఫస్ట్ వీడియోలోనే అప్డేట్ ఇచ్చేసినాను. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన బ్రే వైట్ గురించి. గాయస్ మీకు తెలుసా ఈ రోజు కరెక్ట్ ఇదే అంటే మన ఇండియా టైం టేబుల్ ప్రకారం కరెక్ట్ ఈ రోజే లాస్ట్ ఇయర్ మన బ్రే వైట్ది అంటే మనకి ఆన్ టీవీలో ఒక మ్యాచ్ అంటే రాయల్ రంబుల్లో మనకి మ్యాచ్ చూడడానికి దొరికింది. అంటే ఇప్పుడు ఒక సంవత్సరం అయిపోయింది మన బ్రే వైట్కి. సో ఇప్పుడు నేను ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ చేస్తాను. అండ్ అనౌన్స్మెంట్ ఏంటంటే మనం బ్రే వైట్ది ఒక జబర్దస్త్ గేమ్ ప్లే చేయబోతున్నాము. అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ నుంచి అంటే ఫెబ్ మొత్తము ప్రతిరోజు మన రాధేయాడ్ గేమర్ ఛానల్ పైన అంటే మన బ్రే వైట్ది స్టోరీ పైన వీడియోస్ వస్తాయి. ఎలాంటి స్టోరీ అంటే చూడండి, ఇప్పుడు అంటే బ్రే వైట్ అయితే ఇప్పుడు ఈ లోకంలో లేరు. ఓకే, సో హ్యాజ్ ఏ బ్రే వైట్ ఫ్యాన్స్ అంటే మీ బ్రే వైట్ ఫ్యాన్స్ అయితేనే మీరు రాధేయాడ్ గేమర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అంటే ఈ మంత్ అంటే ఫెబ్ మంత్ మొత్తము ప్రతిరోజు మన బ్రే వైట్ పైన వీడియో వస్తాయన్నమాట. సో ఇప్పుడు అంటే మన బ్రే వైట్ అంటే వీడియోస్ అసలు ఎలాంటివి వస్తాయంటే మన బ్రే వైట్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్. అంటే చాలా మంది డ్రీమ్ ఉండే అంటే ద ఫీల్డ్ క్యారెక్టర్ రోమన్ రైన్స్ సింగిల్గా ఫైట్ చేయడానికి ఒక డ్రీమ్ మ్యాచ్ ఉండే. సో ఆ డ్రీమ్ మ్యాచ్ మనం ఫైట్ చేస్తాము అండ్ రోమన్ రైన్స్కి ఓడిపించి బ్రే వైట్కి మనం టైటిల్స్ ఇచ్చేస్తాం. ఎస్ గైస్, అంటే నేను హ్యాజ్ ఎ బ్రే వైట్ ఆడతాను. బ్రే వైట్ వర్సెస్ రోమన్ రైన్స్, బ్రే వైట్ వర్సెస్ మన ర్యాండీ ఆర్టన్, ద ఫీల్డ్ వర్సెస్ అంటే మన ఫీల్డ్ క్యారెక్టర్ పెట్టి ఆడదాం అనమాట. ద ఫీల్డ్ వర్సెస్ రోమన్, ఫీల్డ్ వర్సెస్ మన ర్యాండీ ఆర్టన్, ఫీల్డ్ వర్సెస్ సెత్ రాలిన్స్, ఫీల్డ్ వర్సెస్ సీఎం పంక్, కోడి రోడ్స్ అంటే ప్రతిరోజు అంటే మంచి మ్యాచెస్ ఆడతాము అండ్ నిజాయితీగా ఆడతాను అనమాట. అంటే డైరెక్ట్గా నేను ఏదో రోమన్ రైన్స్కి ఓడిపించి టైటిల్ ఇవ్వను, ఒక స్టోరీ నడిపిస్తాం అనమాట. అంటే మన బ్రే వైట్ వస్తున్నారు. బ్రే వైట్ ఫస్ట్ ఒక నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఫైట్ చేయాలి, దాని తర్వాత రోమన్ ఛాలెంజ్ చేయడము అండ్ రోమన్కి ఓడిపించి ఆ టైటిల్ తీసుకోవాలి. అండ్ ఒకవేళ రోమన్ రైన్స్తో ఓడిపోయిన మళ్ళొకసారి వేరే అంటే చేంబర్ మ్యాచ్లో ఫైట్ చేసి మళ్ళొకసారి వచ్చి మళ్ళీ ఛాలెంజ్ చేయడం. సో ఆ టైప్లో అంటే నిజాయితీగా ఆడదాం. డైరెక్ట్గా మనం బ్రే వైట్కి టైటిల్ గెలిపకుండా నిజాయితీగా అంటే ఇప్పుడు అంటే కంప్యూటర్తో ఆడతా కాబట్టి నేను ఆడతా ప్లస్ నాతో కంప్యూటర్ ఆడుతుంది. సో అందుకే టక్ ఆఫర్ పెట్టేస్తాను, చాలా హై మోడ్ మీద పెట్టి అంటే లెజెండ్ మోడ్ మీద పెట్టి ఆడతాను. సో నిజంగా చాలా మజా వస్తుంది. సో ఇప్పుడు ఈ మంత్ మొత్తం అంటే ఫెబ్ మంత్ మొత్తం మనం బ్రే వైట్ పేరు పైన ఇచ్చేస్తాం. సో బ్రే వైట్ ట్రిబ్యూట్ అనుకోండి. సో మనం బ్రే వైట్ టైటిల్ గెలవలే కదా అంటే అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్ మనం బ్రే వైట్ చేసి పడేస్తాం. సో ఎందుకంటే ఈరోజు కరెక్ట్ బ్రే వైట్కి ఒక సంవత్సరం కంప్లీట్ అయిపోయింది లాస్ట్ ఆన్ టీవీ మ్యాచ్. అండ్ ఫెబ్లోకి ఒక లైవ్ ఈవెంట్లో ఫైట్ చేసినారు లాస్ట్ ఇయర్, బట్ లైవ్ ఈవెంట్ ఆన్ టీవీ మ్యాచ్ గురించి మాట్లాడితే లాస్ట్ ఇయర్ కరెక్ట్ ఇదే రోజు మన బ్రే వైట్ది ఒక లాస్ట్ ఆన్ టీవీ మ్యాచ్ మనకి చూడడానికి. సో ఇప్పుడు మీరేమంటారు, నేనైతే ఇలా ఆలోచించిన అనమాట. అంటే మనము రాధేయాడ్ గేమర్ ఛానల్ పైన ఫెబ్ మంత్ అంటే ఫెబ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఫెబ్ మంత్ మనం అంటే నేను లైవ్ వస్తానంటే రోజు లైవ్ రాను, వారంలో 1 time 2 times లైవ్ వస్తాను రాధేయాడ్ గేమర్ పైన. సో మనం జబర్దస్త్ గేమ్స్ ఆడదాం. అంటే మన బ్రే వైట్ని పెట్టి మీరు ఏ సూపర్ స్టార్ అంటే ఆ సూపర్ స్టార్తో మ్యాచ్ పెట్టి మన ద ఫీల్డ్ వర్సెస్ మీరు ఏ సూపర్ స్టార్ అంటే ఆ సూపర్ స్టార్తో మ్యాచ్ పెట్టి మనకి ఏమేమి డ్రీమ్ మ్యాచెస్ ఉండేదో అవన్నీ డ్రీమ్ మ్యాచెస్ మనము మన రాధేయాడ్ గేమర్ ఛానల్ పైన మన WWE 2K23 గేమ్లో ఆడదాం. ఓకే, సో ఇప్పుడు మీరు ఏమంటారు మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. ఈ ఐడియా మీకు నచ్చిందా నచ్చదా మీ కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో
షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గా.